శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. ఇది మత్స్యగిరి గుట్ట, వెంకటాపురం గ్రామం, వలిగొండ మండలం, నల్గొండ జిల్లాలో ఉంటుంది. మత్స్యగిరి గుట్టకు వెళ్ళే ముందు అరుడు స్టేజి వద్ద స్వామివారి ముఖద్వారం ఉంటుందండి. సో ఇందులో నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇది గుట్టపైకి వెళ్ళేందుకు మెట్ల మార్గం అండి. అండ్ మేము వెహికల్ మీద వెళ్ళాము కాబట్టి ఇలా రోడ్ పై నుంచి వెళ్తున్నాము. సో ఇలా మేము పైకి వెళ్తూ ఉన్నామండి. ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది. దీన్ని 1972 నుంచి డెవలప్ చేయడం మొదలు పెట్టారంట. ఇది రోడ్ మార్గం అండి. దీని ద్వారా మనం పైకి వెళ్ళాలి. సో పైకి వెళ్తున్న కొద్దీ చుట్టుపక్కల అంతా పంట పొలాలు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ అన్నది గుట్ట పైన ఉంటుందండి. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు. చాలా పైకి ఉంటుందండి టెంపుల్. అండ్ ఇక్కడ మధ్యలో హనుమంతుడిది కూడా వస్తుంది. పెద్ద విగ్రహం పెట్టారనమాట. సో ఇక్కడ కొంతమంది నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు. హనుమంతుడి దగ్గర వెహికల్స్ పార్క్ చేసి. అండ్ హనుమంతుడి వరకు వచ్చేసామంటే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. సో ఇక్కడ చూడండి, పంట పొలాలన్నీ ఎంత మంచిగా కనిపిస్తున్నాయి. వ్యూ కూడా చాలా బాగుంది కదా. అండ్ మేము కూడా వెహికల్ని పార్క్ చేసి వెళ్తున్నాము పైకి నడుచుకుంటూ. సో ఇక్కడ పక్క నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం హనుమంతుడి విగ్రహం దగ్గరికి వెళ్దాము. సో ఇక్కడ చూసారా, ఇది కూడా చాలా పెద్దగా ఉంది. ఇలా అన్నమాట, చాలా పెద్దగా ఉంది ఈ విగ్రహం కూడా. ఇప్పుడు మేము పైకి వచ్చేసాం. టోటల్గా టెంపుల్ వరకు చేరుకున్నాము. అండ్ ఇక్కడ మీకు టెంపుల్ నుంచి చూపిస్తున్నానండి చుట్టూ. ఇదంతా ఇలా అన్నమాట. ఈ రోడ్డు మీదుగా మనం వచ్చాము. అండ్ ఇది మెట్ల దారి అండి. ఇక్కడ మీకు ఫింగర్తో చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి మెట్ల దారి. ఇప్పుడు మీకు చుట్టూతా టెంపుల్ దగ్గర నుంచి చూపిస్తున్నానండి. ఇది హనుమంతుడి విగ్రహం అన్నమాట. ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఉంది. అండ్ చుట్టూతా కొండలు, గ్రీనరీ మొత్తం చాలా గ్రీన్గా ఉంది. సో ఇదన్నమాట, మొత్తం చుట్టూతా గ్రీన్ కలర్లో ఉంది. అన్ని పంట పొలాలు, గుట్టలు, చెట్లు అంతా చాలా బాగుంది. నాకైతే ఈ వ్యూ మాత్రం చాలా చాలా నచ్చింది. సో ఈ వ్యూ అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మీరు రోడ్ కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. మనం ఎలా వచ్చాము అన్నది ఆ రోడ్ మీకు కనిపిస్తుంది. సో చూసారా, ఇలా అన్నమాట, ఇలా వచ్చాము. అండ్ ఇక్కడ ఒక కార్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గర శివాలయం కూడా ఉందండి. సో ఇక్కడ శివాలయం కూడా ఉంది. అండ్ చుట్టూ అంతా గ్రీనరీ. అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామివారు సాలగ్రామ రూపంగా వెలిశారు. ఆకారమునకు నృసింహముఖముతో స్వయంభూవై వెలిసి ఉన్నారు. అట్టి స్వామి సన్నిధి నుండి జలగా ప్రవహిస్తున్న నీరుతో పుష్కరిణి గుండంగా ఏర్పడింది. అట్టి పుష్కరిణిలో స్వామివారి రూపము చేప రూపములో శ్రీ వైష్ణవ నామాలతో మనందరికీ దర్శనమిస్తుంది. లోపలన్నది ఇలా ఉంటుందండి. మీరు కూడా దర్శనం చేసుకోండి. సంతానం కొరకు ఇక్కడ ఉన్న సంతాన లక్ష్మి చెట్టుకు ముడుపులు కడతారండి. అండ్ ఇక్కడ గుడి మొత్తం చూపిస్తున్నాను. ఈ ఆలయానికి ఆనుకుని హనుమంతుడి దేవస్థానం, ఇంకా గోదాదేవి దేవస్థానం ఉంటుంది. అండ్ ఇదేమో ధ్వజస్తంభం నుంచి చూపిస్తున్నాను స్ట్రైట్గా. అండ్ ఇది ధ్వజస్తంభం.
ఇక్కడే కొబ్బరికాయలు కూడా కొడతారు. ఇది ధ్వజస్తంభం నుంచి టెంపుల్ని చూపిస్తున్నాను అనమాట. సో ఇది అండ్ ధ్వజస్తంభానికి మెయిన్ టెంపుల్కి మధ్యలో పుష్కరిణి ఉంటుంది. ఇది పుష్కరిణి. ఈ చెరువుకు ఒక వింత ఉంది. సాధారణంగా పెద్ద పెద్ద కొండల్లో ఇంకిన వర్షపు నీరు పారి కొండల కింద చెరువులు ఏర్పడతాయి. కానీ పైన చెరువు ఉండటం నిజంగా వింతే కదా. దీన్నే భక్తులు భగవంతుని లీలా మహత్యం అంటుంటారు. ఈ చెరువులోని చేపలు మరో ముఖ్య విశేషం. ఇందులో ఉండేవన్నీ ఒకే రకపు చేపలు. వాటన్నిటి తల మీద 3 విష్ణునామాలు ఉంటాయి. ఇదే ఇక్కడి ప్రత్యేకత. అండ్ ఇది వచ్చేసి 1500 సంవత్సరాల నాటి శివాలయం. నేను మీకు ఇది కార్ పార్కింగ్ దగ్గర చూపించాను కదా, అదే అండి ఇది. ఇప్పుడు ఇక్కడ నేను మీకు చేపల్ని చూపిస్తున్నాను. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఆ చేపలకి నామాలు ఉంటాయి, 3 విష్ణునామాలు ఉంటాయి. జాగ్రత్తగా చూస్తే మనకు అది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక నమ్మకం కూడా ఉందండి ప్రజలది. ఈ మత్స్యగుండంలో నీటిని తాగిన వారికి సంతానమయ్యేదని, పంట పొలాలపై చల్లితే కీటకాలు నశించి పంటలు బాగా పండేవని స్థానికుల నమ్మకం. ఇక్కడి చేపలు పెరుగు చాలా బాగా తింటాయండి. అయ్యగారు కూడా పూజ చేసిన తర్వాత నైవేద్యాన్ని చేపలకు కూడా పెడతారు. అండ్ ఇక్కడ మేము పెరుగు వేస్తున్నాము. పెరుగు ఇంకా పులిహోర. ఈ పులిహోర కూడా తింటున్నాయి ఇక్కడ ప్రసాదం. సో ఇక్కడ వేస్తున్నాం అన్నమాట మేము. అయితే అవి చాలా బాగా తింటున్నాయి. అండ్ ఇక్కడ నామాలు కూడా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఖచ్చితంగా నామాలు కనిపిస్తాయి. అండ్ పెరుగు కూడా చాలా బాగా తింటాయి. పెరుగు అయితే ఇంకెక్కువగా తింటాయి. సో ఇక్కడ మనకి నామాలు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడి చేపలు సుమారు 1/2 మీటర్ పొడవుగా ఉంటాయి. అవన్నీ చిన్న డాల్ఫిన్ల లాగా దుమ్మరి గంతులు వేస్తూ కనిపిస్తాయి. ఇంతకుముందు కలుషితం కాకముందు పుష్కరిణి ఇలా ఉంటుందండి. సో ఇప్పుడంతా ఇలా అయిపోయింది, గ్రీన్ కలర్లో కలుషితం అయిపోయిందంతా. ఇప్పుడు మేము ఇక్కడ పెరుగు వేస్తున్నాము. చూడండి ఎలా తింటున్నాయి అన్నది. నామాలు కూడా అబ్జర్వ్ చేయండి, మీకు కనిపిస్తాయి. సో చూస్తున్నారా అవి ఎలా నోరు తెరుస్తున్నాయో. నామాలు కనిపించాయా మీకు? కనిపిస్తే కనుక ఒక చిన్న కామెంట్ వేయండి. ఆలయం ముందర నుంచి పుష్కరిణి ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు నామాలు ఖచ్చితంగా కనిపిస్తాయండి. అండ్ ఇక్కడ స్వామివారి ఆలయం ముందు నుంచి పుష్కరిణి ఇలా కనిపిస్తుంది అండి. అండ్ ఇవి ఇక్కడ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ కూడా తింటున్నాయి. సో ఇప్పుడు మాది దర్శనం అయిపోయింది, వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇది ముఖద్వారం అండి. మత్స్యగిరి గుట్టకు వెళ్ళే ముందు మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మేము గుట్టని దిగేసామన్నమాట, వెళ్ళిపోతున్నాము. సో బాయ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకోసారి స్వామివారిని చూస్తున్నాను. బాయ్. థ్యాంక్ యూ.